everybody. Welcome to the brand new episode of Wonder Women with Shrujna. ఎందరో సక్సెస్ఫుల్ విమెన్ స్టోరీస్ ని మీ ముందు ప్రెజెంట్ చేసి మిమ్మల్ని అందరినీ ఇన్స్పైర్ చేయటమే ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య లక్ష్యం. కౌంటర్ సర్జెన్సీ డ్యూటీస్ అయినా, పార్లమెంటరీ ఎలక్షన్స్ అయినా టక్కని గుర్తొచ్చే పేరు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్. అయితే ఇవాల్టి మన వండర్ విమెన్ కార్యక్రమంలో గెస్ట్ ఎవరో మీరెవ్వరూ గెస్ట్ చేయలేరు. వెల్, హ్యాండ్ గన్ అయినా, షార్ట్ గన్ అయినా, రైఫిల్ అయినా ఆవిడకి విస్తే టార్గెట్ మిస్ అవ్వకుండా బుల్లెట్ దిగిపోవాల్సింది. ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి ఒక సిన్సియర్ అండ్ బ్రేవ్ సోల్జర్ కాకుండా 1 కాదు 4 10 కానే కాదండి, 22 గోల్డ్ మెడల్స్తో పాటు నేషనల్ రికార్డ్ ఆవిడ సొంతం. ఆవిడెవరో కాదండి, శ్రీమతి రత్నమ్మ గారు, డెప్యూటీ కమాండెంట్ ఆఫ్ CRPF, who is with us on a very special episode of Wonder Women with Shrujna only on Suman TV. Hello ma'am, how are you? ఆడవాళ్ళకి బంగారం అంటే ఇష్టం, కానీ మీరు గోల్డ్ మెడల్స్లో కూడా 20. నేను 4 times నేషనల్ రికార్డ్ బ్రేక్ చేశాను. ఎన్నో జాబ్స్ ఉన్నాయి, ఎన్నో ఫీల్డ్స్ ఉన్నాయి, మీ టాలెంట్ మీకు ఏదైనా వస్తుంది, కానీ మిలిటరీలో వద్దాము అని ఆ అంబిషన్ ఎందుకు పెట్టుకున్నారు? హిల్ స్టేషన్, కొండల్లో లేదంటే అడవుల్లో వెళ్ళాలి. అప్పుడు మన లేడీస్ ప్రాబ్లమ్స్కి మీరు ఎప్పుడైనా కష్టంగా అనిపించింది? ఎందుకంటే వాష్రూమ్స్ ఉండవు, అంతమంది మెన్ సోల్జర్స్ మధ్యలో మీకు ఎలా అనిపించింది? ఎలా మేనేజ్ చేశారు? మా అమ్మ ఎందుకు వద్దు కాశ్మీర్ అంటే ఆ టైంలో బాగా ఇది ఇన్సిడెంట్ రోజు ఏదో ఒకటి జరిగేది, వద్దని వెళ్ళొద్దని. F-14లో జరిగిన అటాక్ అవన్నీ చూస్తే చాలా ఇప్పటికీ బాధ అనిపిస్తుంది. ఛత్తీస్గఢ్లో జరిగిన ఇన్సిడెంట్ అయినా. నమస్తే శ్రీమతి రత్నమ్మ గారు. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఫస్ట్లీ బిహాఫ్ ఆఫ్ హోల్ సుమన్ టీవీ ఫ్యామిలీ మీకు ఒక హ్యూజ్ రెస్పెక్ట్. థ్యాంక్ యూ. నేను సెల్యూట్ కరెక్ట్ గా చేశానో లేదో తెలియదు, కరెక్ట్ గానే చేశారు. థ్యాంక్ యూ మా. సో మ్యామ్, ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే కంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఓకే, మీకు ఒక పర్మిషన్ ఉంటే మీకు ఒక పాట నేను డెడికేట్ చేయాలనుకుంటున్నాను. షూర్, ప్లీజ్. నాకు సాంగ్స్ అంటే చాలా ఇష్టం. ఓ వావ్. सुनो गौर से दुनिया वालों, बुरी नजर ना हम पे डालो. सुनो गौर से दुनिया वालों, बुरी नजर ना हम पे डालो. चाहे जितना जोर लगा लो, सबसे आगे होंगे हिंदुस्तानी. yes. हिंदुस्तानी जो मैंने कहा है तुम भी कहो. థ్యాంక్ యూ, సూపర్. ఓ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. అయితే ఎన్ని ఇయర్స్ అయింది మీరు CRPF? నేను 1992లో, ఐ థింక్ అప్పుడు ఇంకా పుట్టలేదు అనుకుంటా. 1992లో CRPFలో యాజ్ ఎ కానిస్టేబుల్ గా జాయిన్ అయ్యాను. దాని తర్వాత దీన్ని బట్టి చూసుకుంటే చాలా ర్యాపిడ్ ప్రమోషన్ వచ్చింది. ప్రమోషన్ అంటే ఇక్కడ ఈ మెడల్స్ చూస్తున్నారు కదా, అంటే నేను CRPF రాక ముందు షూటింగ్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో CRPF బేసిక్ ట్రైనింగ్లో నేను ఆల్రెడీ బెస్ట్ క్యాడెట్ని. సో ఆ బేసిక్ ట్రైనింగ్ నా షూటింగ్ చాలా బాగుండేది. దాన్ని బట్టి నేను 1995లో సెంట్రల్ షూటింగ్ టీమ్కి జాయిన్ అయ్యాను. అంటే నా సెలెక్ట్ చేసుకున్నారు, ట్రయల్ బేసిస్ సెలెక్ట్ అయ్యాను. సో నాకు వచ్చిన మెడల్స్ని బట్టి ప్రమోషన్స్ నాకు ఇచ్చారు అనమాట. నేను 4 times నేషనల్ రికార్డ్ బ్రేక్ చేశాను. సో 22 గోల్డ్ మెడల్స్, 4 సిల్వర్ మెడల్స్, బ్రోంజ్ మెడల్స్ ఇచ్చారు. సో దాని మా డిపార్ట్మెంట్లో ఏంటంటే స్పోర్ట్స్ ఏదైనా నేషనల్ లెవెల్స్లో, ఇంటర్నేషనల్ లెవెల్స్లో మెడల్స్ వస్తే
సో ర్యాంక్స్ అలా ఇస్తారనమాట. సో దానివల్ల నాకు ఇంత అంటే యాజ్ ఆన్ డేట్ నేను డిప్యూటీ కమాండెంట్ అంటే బికాస్ ఆఫ్ షూటింగ్ అనమాట. సో మెడల్స్ ప్రస్తావన వచ్చింది కాబట్టి ఈ క్వశ్చన్ నేను తర్వాత అడుగుదాం అనుకున్నాను. బట్ మ్యామ్, ఆడవాళ్ళకి బంగారం అంటే ఇష్టం, కానీ మీరు గోల్డ్ మెడల్స్లో కూడా 22 గోల్డ్ మెడల్స్, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ అ స్మాల్ థింగ్. ఫస్ట్లీ హ్యూజ్ అప్లాస్. థ్యాంక్ యూ మ్యామ్. సో అసలు 22 గోల్డ్ మెడల్స్ ఎలా సాధ్యం మ్యామ్? ఒకటా, 4, 10? యాక్చువల్లీ అది నా లక్ లేదు మా పేరెంట్స్ వాళ్ళ బ్లెస్సింగ్స్ అనుకోండి. సో బేసిక్ ట్రైనింగ్ నుంచి నా షూటింగ్ బాగుండడం వల్ల, ఓకే, సో నా సీనియర్ ఆఫీసర్స్ ఎవరైతే నా గురువు ఉన్నారో ట్రైనింగ్ టైంలో వాళ్ళు నాకు ఎప్పుడు చెప్పేవాళ్ళు, నువ్వు టీంకి వెళ్తే నీకు మంచి ఫ్యూచర్ ఉందని చెప్పేసి టీంకి వచ్చాను. టీంలో నా గురువు నా కోచ్ వల్ల సో మంచి ఒక ట్రైనింగ్ నాకు దొరికింది. దాంట్లోనే నేను 1996లో 95లో టీం జాయిన్ అయ్యాను. 96లోనే నేను 95లో సిల్వర్ మెడల్ జాయిన్ అవ్వగానే 96లోనే ఫస్ట్ నేను గోల్డ్ మెడల్ తీసుకున్నా. అది విత్ నేషనల్ రికార్డ్ బ్రేక్ చేశాను. సో అలా 98లో మళ్ళీ 2 గోల్డ్ మెడల్స్ నేషనల్స్లో. సో అలా ఇంక్రీజ్ అవుతూ వెళ్ళాయి. సో మా సుమన్ టీవీ వ్యూవర్స్ కోసం ఒక్కసారి ఆ మెడల్స్ చూపించి దాని తరపున అంటే దేని వల్ల మీకు ఆ మెడల్ వచ్చింది, దాని ఒక ఇంపార్టెన్స్ మా వ్యూవర్స్ కోసం ఒకసారి. ఓకే, సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ గోల్డ్ మెడల్స్ నేషనల్స్ లో. అంటే ప్రీ నేషనల్ అండ్ నేషనల్స్ నేను తీసుకున్న షూటింగ్ లో తీసుకున్న మెడల్స్ ఇవన్నీనా. సో ఇవన్నీ గోల్డ్ మెడల్స్. కొన్ని మెడల్స్ ఇంకా బెంగళూరులో ఇంట్లో ఉండిపోయినాయి. ఇది సిల్వర్ మెడల్స్, ఇది బ్రోంజ్ మెడల్స్ అన్నమాట. సో ఇయర్లీ వన్స్ నేషనల్స్ జరుగుతాయి కదా, అప్పుడు వచ్చేసి నాకు దొరికిన మెడల్స్ ఇవన్నీనా. సో ఈ మెడల్స్ వచ్చింది కదా, ఇది చాలా ప్రీషియస్, ఇది నాకు చాలా ఇష్టం. ఈ మెడల్ ఏంటంటే నేను 2010లో యుఎన్ మిషన్ కి వెళ్ళాను యాజ్ ఏ పీస్ కీపర్. సో మా ఇండియన్ టీం వెళ్ళినప్పుడు అక్కడ యుఎస్ ఆర్మీ వాళ్ళు ఇచ్చిన మెడల్ ఇది. అది అవార్డెడ్ ఫర్ ఎక్సలెన్స్ అని. నాకు ఎంత ఇష్టం అంటే ఈ మెడల్ చాలా ఇష్టం, చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యాను ఆ రోజు నాకు ఈ మెడల్ వచ్చినప్పుడు. సో అందుకే ఇదంటే నాకు చాలా ఇష్టము. సో ఈ మెడల్ అన్నమాట. సో ఇలా వచ్చేసి నాకు షూటింగ్లో వచ్చేసి దీనికి నేను మా బ్రదర్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నాకు మెడల్స్ వచ్చిన ప్రతిసారి ఆయన నన్ను బాగా అప్రిషియేట్ చేసేవాడు. చాలా వాళ్ళ ఇంట్లో సెలబ్రేషన్ ఉండేది మా ఇంట్లో మెడల్స్ వచ్చినాయి అని చెప్పేసి. సో మా పేరెంట్స్ అండ్ మా బ్రదర్స్ బ్లెస్సింగ్స్, మా సీనియర్ ఆఫీసర్స్ ఒక ఇది. సో దానివల్ల ఇన్ని మెడల్స్ వచ్చాయి. మెడల్స్తో పాటు నాకు ప్రమోషన్ ఇచ్చారనమాట. సో ఇక్కడే మీ గొప్పతనం అర్థమవుతుంది. మీరేం చేయలేదు అంటున్నారు, నాకు ఒక మంచి బ్లెస్సింగ్స్ ఉన్నాయి, మా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది అని చెప్పి. అది కరెక్ట్ కదా, మనం ఏదైనా చేయాలన్నా మన లైఫ్ లో ఏదైనా కావాలంటే అందులో దేవుడు కానీ పేరెంట్స్ బ్లెస్సింగ్స్ కానీ ఉండాలి. అది నేను నమ్ముతాను. ఎందుకంటే అది లేకుండా మనం ఏం చేయలేము. ఓకే మనం చేస్తాం, కానీ వాళ్ళ బ్లెస్సింగ్స్ తోడైతే మాత్రం సక్సెస్ అవుతాం అన్నమాట. అది నా నమ్మకము. సో యూ టోటలీ డిజర్వ్ మ్యామ్. థ్యాంక్ యూ. అయితే మిలిటరీ ఈజ్ నోన్ ఫర్ ద టఫెస్ట్ జాబ్. ఎందుకంటే దాని ట్రైనింగ్ అవ్వనివ్వండి, లేదంటే టెస్ట్, డ్యూటీస్ కూడా కొన్ని లొకేషన్స్లో మనకి అన్ని ఫెసిలిటీస్ ఉండవు. సో మీరు విమెన్ అయ్యుండి ఎన్నో జాబ్స్ ఉన్నాయి, ఎన్నో ఫీల్డ్స్ ఉన్నాయి, మీ టాలెంట్కి మీకు ఏదైనా వస్తుంది, కానీ మిలిటరీలో వద్దాము అనే ఆ అంబిషన్ ఎందుకు పెట్టుకున్నారు? ఓకే, నాకు స్టార్టింగ్లో 1991లో ఉడాన్ అని ఒక సీరియల్ వచ్చేది. ఉడాన్ సీరియల్ కవిత చౌదరిది. తను దాంట్లో ఐపీఎస్ ఆఫీసర్ అనమాట. ఆ సీరియల్ నేను చూసేదాన్ని. చూసినప్పుడల్లా జస్ట్ నేను ఇమాజినేషన్కి వెళ్ళిపోయేదాన్ని, నేను ఇలా ఒకరోజు పోలీస్ ఆఫీసర్ అవ్వాలని చెప్పేసి. నాకు చిన్నప్పటి నుంచి నేను ఇంట్లో ఎలా అంటే జస్ట్ టాంబాయ్ లెక్క, అంటే మీన్స్ నాకు అన్నీ మా అమ్మ ఎప్పుడు అనేది నువ్వు బై మిస్టేక్ ఆడపిల్ల నువ్వు మగపిల్లడు అంటే బాగుండేది అని చెప్పేసి. సో నాకు చిన్నప్పటి నుంచి అలా పోలీస్ డ్రెస్, యూనిఫామ్, ఇలా ఆర్మీ, మళ్ళీ 4G సీరియల్ చూసేదాన్ని. సో నాలో నేనే ఇమాజినేషన్, నేను కూడా ఇలా ఒకరోజు అవ్వాలని చెప్పేసి. దాని నుంచి ఇన్స్పిరేషన్. మళ్ళీ దానికి తోడుగా నాకు మా ఎల్డర్ బ్రదర్ బాగా సపోర్ట్ చేశారనమాట. సో అలా వచ్చేసి ఫస్ట్ చూశాను సిఆర్పిఎఫ్కి ఇంటర్వ్యూస్ ఉన్నాయి, సెలక్షన్ ఉంది అనగానే ఇంట్లో ఎవరికి తెలియదు. నేను అన్నయ్యకి చెప్పాను ఇలా బెంగళూరులో సెలక్షన్స్ ఉన్నాయంటే, సరే జస్ట్ వెళ్ళి చూద్దామనగానే నేను వెళ్ళాను, సెలెక్ట్ అయిపోయాను. ఇంట్లో తెలియదు అప్పుడు దాకా. అంటే సెలెక్ట్ అయిన తర్వాత వచ్చి అమ్మ నాన్నకి చెప్పాను. ఆ టైంలో ఎందుకంటే ఒక్కదాన్నే కూతురు, మా ఇంట్లో మా అమ్మ కొంచెం ఇచ్చేసింది, వద్దు అంత దూరం వెళ్ళాలి, ఢిల్లీ వెళ్ళాలి ట్రైనింగ్ అని చెప్పేసి. అయినా మా అన్నయ్య చెప్పారు తనకి ఇష్టం కదా, పోనీ ఉండి తన
లైఫ్ అని మీ చెప్పేసి. బ్రదర్ వాళ్ళ ఎంకరేజ్మెంట్ వల్ల Yes. మీరు ఇక్కడ వరకు వచ్చారు. అవునవును. అయితే ఈ వ్యూవర్స్ కి ఒక చిన్న నోట్, సీరియల్స్ చూడొద్దు, మూవీస్ చూడొద్దు అని అంటారు చూసారా, ఉడాన్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యి పోలీస్ ఆఫీసర్ అయ్యారు. సో ఇంకా టఫ్ అంటే బేసిక్ ట్రైనింగ్ లో చూడండి, ఒకటి నేను ఏం చెప్తాను, టఫ్ ఉండాలి. టఫ్ ఉంటేనే కదా మనం మంచి ఒక సోల్జర్ అవ్వగలము. సో సో డిఫరెన్స్ ఏంటి, సివిలియన్స్ కి మాకు డిఫరెన్స్ ఏంటి, మేము ఫిజికలీ ఫిట్ ఉండాలి. సో ఆ బేసిక్ ట్రైనింగ్ టఫ్ ఉంటేనే, బాగా స్ట్రాంగ్ హార్డ్గా ఉంటేనే ఒక మంచి సోల్జర్ అవ్వగలరు. అది నా థింకింగ్. సో కానీ ఓకే, మేము డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత నేను లేడీ అనేది మర్చిపోవాలి. వీఆర్ సోల్జర్ అంతే. ఆ సోల్జర్ అనే ఒక వర్డ్ మాకు గుర్తుండాలి. ఇంకా ఆఫ్టర్ ట్రైనింగ్ ఇంకా నేను యూపీలో డ్యూటీ చేశాను. నేను ఎంటైర్ అంటే నార్త్ ఈస్ట్లో జాబ్ చేశాను, కాశ్మీర్లో ఉన్నాను 4 years. కానీ ఏంటంటే ఓకే, లేడీ అంటే కొంచెం మా సీనియర్ ఆఫీసర్స్ కూడా ఏంటంటే ఒక లేడీకి ఒక ప్రైవేసీ అనేది ఉంటుంది కదా, అలాంటి ఒక అట్మాస్ఫియర్ ఉంటుందన్నమాట. మాకు ఏ ప్రాబ్లమ్స్ రాకుండా వాళ్ళు కూడా చూసుకుంటారు. అకామిడేషన్ కానీ ఈవెన్ పోస్టింగ్స్ కూడా ఎక్కువ డిస్టర్బ్డ్ ఏరియాలో ఇవ్వరు అనమాట. సో మాది ఎలా అంటే కొంచెం చూస్తారు. ఓకే, కాశ్మీర్లో నేను చేశాను 4 years, అస్సాంలో 4 years చేశాను. ఈవెన్ మా జవాన్స్ కూడా బాగా సపోర్ట్ చేస్తారనమాట. మా సబార్డినేట్స్ కానీ సీనియర్ ఆఫీసర్స్ కానీ కేర్ తీసుకుంటారు. జవాన్స్ కూడా ఎలా అంటే లేడీ అని రెస్పెక్ట్ ఇస్తారు బాగా. వాళ్ళ ఇంట్లో ఎలా వాళ్ళ సిస్టర్స్ కానీ మదర్ కానీ రెస్పెక్ట్ ఇస్తారు, అలా రెస్పెక్ట్ ఉంటుంది. అలా రెస్పెక్ట్ ఇవ్వడం, రెస్పెక్ట్ టువర్డ్స్ విమెన్, అది ట్రైనింగ్ లో ఒక భాగం అంటారా? ఎస్, లేడీస్కి రెస్పెక్ట్ ఇవ్వడము, చాలా రిగార్డ్స్ ఇస్తారు, కేర్ తీసుకుంటారు అనమాట. వాళ్ళకి తెలుస్తుంది మేము ఒక ఫ్యామిలీ లాగా ఉంటామండి. ఫ్యామిలీని ఎందుకు చెప్తున్నాను చూడండి, 365 daysలో ఓన్లీ 75 days మాకు లీవ్ దొరుకుతుంది. రిమైనింగ్ డేస్ అంతా ఎక్కడ ఉంటాము, మా జవాన్స్తో పాటు ఉంటాము. సో అది ఒక ఫ్యామిలీ అవుతుంది. సో ఒక బాండింగ్ క్రియేట్ అవుతుంది అనమాట. ఆ టైంలో నాకు ఎప్పుడు అనిపించలేదు నేను ఈ జాబ్లో నాకు కష్టం ఉంది, టఫ్, నేను చేయలేను ఎప్పుడు ఎంజాయ్ చేశాను అనమాట. అంటే నాకు అడ్వెంచరస్ లైఫ్ అంటే చాలా ఇష్టము. జవాన్స్తో పాటు డ్యూటీ వెళ్ళడము, అస్సాంలో ఉన్నప్పుడు నైట్ ఎప్పుడైనా డ్యూటీ వెళ్తే జవాన్స్తో పాటు వెళ్ళేదాన్ని. నేను ఒక్కదానే లేడీ. నాకు ఎప్పుడు ఫీల్ అవ్వలేదు అరే వీళ్ళు జెంట్స్ నేను లేడీ అని. వాళ్ళు నన్ను అలానే కేర్ తీసుకునేవాళ్ళు. సో తర్వాత మా కాశ్మీర్లో ఉన్నాను. కాశ్మీర్లో ఉన్నప్పుడు కూడా నేను ఒక్కదాన్నే లేడీ, మొత్తం అంతా జెంట్స్. వాళ్ళు కూడా బాగా చేసేవాళ్ళు. నాకు ఎప్పుడు అనిపించలేదు వీళ్ళు నా ఫ్యామిలీ, నా బ్రదర్స్ లెక్క వాళ్ళందరూ. సో అలా ఎంజాయ్ చేశాను అనమాట. సో మ్యామ్, సిఆర్పిఎఫ్ ఆర్ ఎనీ మిలిటరీ ఆర్ పారామిలిటరీ అనగానే ఎప్పుడు డ్యూటీస్ అన్ని ఫెసిలిటీస్ ఉండే ప్లేసెస్లోనే దొరకవు. ఒకసారి హిల్ స్టేషన్, కొండల్లో లేదంటే అడవుల్లో వెళ్ళాలి. అప్పుడు మన లేడీస్ ప్రాబ్లమ్స్కి మీరు ఎప్పుడైనా కష్టంగా అనిపించింది? ఎందుకంటే వాష్రూమ్స్ ఉండవు, అంతమంది మెన్ సోల్జర్స్ మధ్యలో మీకు ఎలా అనిపించింది, ఎలా మేనేజ్ చేశారు? ఓకే, దానికి ఒక ఇన్సిడెంట్ చెప్తాను. అస్సాంలో నేను ఉన్నప్పుడు ఒకసారి ఆర్మీ మేము ఒక జాయింట్ ఆపరేషన్కి వెళ్ళాము. నైట్ వెళ్ళాము. నైట్ అంటే midnight లో వెళ్ళాము. వెళ్తే ఇంకా నైట్ అంతా అలా ఆపరేషన్ జరిగిన తర్వాత నాతో పాటు నా బడ్డీస్ వాళ్ళు ఎంత కేరింగ్ అంటే, నాకు తెలియగానే అంటే నాకు తెలియకుండానే వాళ్ళు ఏం చేశారంటే, కొంచెం ఫస్ట్ లైట్ రాగానే మార్నింగ్ కొంచెం ఇది అవ్వగానే వాళ్ళు ఆ చుట్టుపక్కల సెర్చ్ చేశారు. అంటే అలా వెళ్ళి చూశారు ఎక్కడ ఇల్లు ఉందా, మా మేడం ఫ్రెష్ అవ్వాలి కదా, పాపం తను లేడీ అని చెప్పేసి. నాకే తెలీదు, నేను డ్యూటీలో బిజీ ఉన్నాను. వాళ్ళు అలా వెళ్ళి సెర్చ్ చేసుకుని ఒక ఇల్లుని ఐడెంటిఫై చేశారు. ఐడెంటిఫై చేసి వచ్చి నాకు చెప్పారు, మేడం మీరు ఫ్రెష్ అవ్వాలి కదా, మీకు ఇబ్బందిగా ఉంటుంది పదండి అని నన్ను తీసుకెళ్లారు. ఆ ఇంట్లో నేను ఫ్రెష్ అప్ అయి వచ్చాను. సో అలా వచ్చేసి వాళ్ళు బాగా కేర్ తీసుకునేవాళ్ళు. నాకు అది చాలా నచ్చేది. మీన్స్ నాకు ఎప్పుడు అలా అనిపించలేదు. సమ్టైమ్స్ అనిపిస్తుంది, సమ్టైమ్స్ ఇంకేం విధి లేదు, వాష్రూమ్స్ ఉండవు అని. డ్యూటీకి వెళ్ళినప్పుడే నార్మల్గా ఎక్కడైతే మేము స్టే చేస్తున్నామో బేసిక్ అవన్నీ అమ్యూనిటీస్ ఉంటాయన్నమాట. సో అస్సాంలో డ్యూటీ చేసినప్పుడు కొంచెం అంటే ఏంటి, ఆ జవాన్స్ ఉన్న క్యాంపస్లోనే నేను ఉండేదాన్ని. సో స్టార్టింగ్లో కొంచెం ఇబ్బందిగా అనిపించేది. కానీ చూశాను కదా వాళ్ళు ఎంత కేర్ తీసుకుంటారు, వాళ్ళు బాగా రెస్పెక్ట్ ఇస్తారనే తర్వాత నాకేమనిపించలేదు. సో అలా అడ్జస్ట్ అయ్యాను. చాలా మంచి విషయం చెప్పారు మ్యామ్. అసలు ఈ సోల్జర్స్ లాగానే ఇండియా మొత్తం మెన్ అందరూ ఇలాగే ఉంటాయి. అంటే ఆశ కొంచెం హద్దు ఉంటుంది అనుకోండి, కానీ ఒకవేళ అలా ఉంటే మన ఆడవాళ్ళకి అసలు ప్రాబ్లమే ఉండదు, ఎంతో చక్కగా నడుస్తుంది మొత్తం సొసైటీ. సో దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ మ్యామ్, మీరు ముందు క్వశ్చన్లో ఒక మాట అన్నారు,
మేము మొత్తం సిఆర్పిఎఫ్ మెంబర్స్ అందరం ఒక ఫ్యామిలీలా ఉంటాము, ఒకరికొకరం రెస్పెక్ట్ ఇచ్చుకొని కేర్ చేస్తాము అని. అయితే ఇన్ఫ్యాక్ట్ నేను ముందు సిఆర్పిఎఫ్ క్వార్టర్స్లో ఉండేదాన్ని, బికాస్ మా Yes. ఫాదర్ కూడా ఇక్కడే అవును. పనిచేస్తారు అని. మా పక్కన వచ్చేసి మార్వాడీస్ ఉండేవారు, మా పైన పంజాబీస్, ఆ పక్కన గడవాలి. సో ఇలా కలిసిమెలిసి ఉండేవాళ్ళం. ఏదైనా ఫెస్టివల్స్ ఉంటే స్వీట్ షేర్ చేసుకోవడం అలా జరిగేది. ఎస్ వన్స్ నేను క్వార్టర్స్ నుండి మూవ్ అయిన తర్వాత బయట నేను గమనించాను, క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ. అది ఒక పరువులా భావిస్తారనమాట. ఇతరుల్ని చంపేయటం, లేదంటే నేనైనా చచ్చిపోవాలి కానీ నా క్యాస్ట్ మిగిలాలి. ఇలా ఉన్న వాళ్ళకి మీరు ఒక ఇండియన్ సోల్జర్గా మీరు వాళ్ళకి ఏ సందేశం చెప్తారు? చూడండి, మా డిపార్ట్మెంట్లో ఏంటంటే మేము ఇప్పటిదాకా ఎవరిని, మా డిపార్ట్మెంట్ నాకు చాలా ఇష్టమైంది ఏంటంటే, నాకు నార్మల్గా చిన్నప్పటి నుంచి కాస్ట్ ఫీలింగ్స్ అలా ఏం లేదు. మేము నాయుడుస్ అనమాట. సో ఎప్పుడు మాకు అలాంటిది లేదు. సో నాకు కానీ మా ఇంట్లో అలాంటి అట్మాస్ఫియర్లో నేను పెరిగాను. డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత ఇప్పటికీ ఏ జవాన్స్ అయినా కానీ ఎవరిని మీది ఏ కాస్ట్ అని అడగము. ఎస్. జస్ట్ ఏ ఊరు ఏ స్టేట్ అని అడుగుతాం. జస్ట్ వాళ్ళ కల్చర్ గురించి తెలుసుకోవడానికి, అంతేకాని వాళ్ళు ఏ కాస్ట్, ఒకే మెస్లో భోంచేస్తాం, ఒకే రూమ్ షేర్ చేసుకుంటాం, కరెక్ట్. ఓకే, ఒకే డైనింగ్ టేబుల్ షేర్ చేసుకుంటాము, పక్కన కూర్చుంటాం, తినేదంతా షేర్ చేసుకుంటాము. ఎప్పుడు ఆ థాట్ కూడా మాకు రాదండి, ఆ ఫీలింగ్స్ కూడా మాకు రాదు. నా బడ్డీ, నా ఫ్రెండ్స్ ఏ కాస్ట్ వాళ్ళని అస్సలు అడగం మేము. అది నాకు చాలా నచ్చింది, ఎందుకంటే అది నేను చాలా ఇష్టపడతాను అలా. సో కాస్ట్ అనేది ఎవరు క్రియేట్ చేశారు? మనం చేసుకున్నది. అది మనం అందరూ ఒక హ్యూమన్ అంతే, మనుషులు అంతే. సో బయట సివిల్లో మనము ఈ కాస్ట్ ఆ కాస్ట్ అని ఎందుకు ఊరికే చేసుకోవాలి? మనం ఏం చూడాలంటే ఎదుట మనిషి ఎలాంటి వాడు, అంతకని వాడు కాస్ట్ అది ఇది మనం చూడకూడదు. మనమంతా మనుషులు అంతే. కాస్ట్ అనేది మనము క్రియేట్ చేసుకుంది, బై బర్త్ వచ్చేది కాదు అది. అది సో ఇండియన్ సోల్జర్ గారే చెప్పారు, ఇంకా మీకు అర్థం అవ్వకపోతే మనం ఏం చేయలేం. రైట్. సో మ్యామ్, ఇలా కూర్చొని ఇంటర్వ్యూ చాలా బోరింగ్ గా ఉంది. ఖచ్చితంగా వ్యూవర్స్ కి కూడా చాలా బోరింగ్ గా ఉండొచ్చు. అలా సో అలా వాక్ చేద్దాం. నోట్లో సో మ్యామ్, ఇందిరాగాంధీ గారు మీకు తెలిసిందే, ఆర్ ఫస్ట్ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండ్ ఓన్లీ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఆల్సో. ఆవిడ ఉన్నప్పుడే ఒక ఆడదాని మాట వినాల్సిన వస్తుంది అని ఎందరో మాటలు అనుకున్నారు. సో మన సిఆర్పిఎఫ్ విషయానికి వస్తే, మీరు ఒక డెప్యూటీ కమాండెంట్ అంటే ఎంతో మందికి కమాండింగ్ ఇస్తారు. అందులో సిఆర్పిఎఫ్లో విమెన్ సోల్జర్స్ కంటే మెన్ సోల్జర్సే ఎక్కువ. మీ ముందు ఖచ్చితంగా అనకపోవచ్చు, కానీ మీ వెనకాతలు అనుకునే ఉంటారు. ఆ మేల్ ఈగోతో ఎప్పుడైనా అన్నారంటారా, ఒక ఆడదాని మాట వినాల్సిన వస్తుందా అని? సో అలాంటి విషయానికి మీరు ఎలా రియాక్ట్ అవుతారు? అస్సలు లేదు, అసలు ఎప్పుడు అలాంటి థాట్స్ మా జవాన్స్ కానీ మా ఆఫీసర్స్ కానీ. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒకదానే లేడీ ఆఫీసర్ని, మిగతా అంతా మేల్ ఆఫీసర్స్ ఉన్నారు. ఈవెన్ మా బాస్ కూడా మేల్. సో అలాంటి థాట్స్ వాళ్ళకి ఎప్పుడు రాలేదు, అలా నాకు ఎప్పుడు అలా ఫీల్ అవ్వలేదు ఇలా థింక్ చేస్తున్నారని. సో నేను అస్సాంలో కాశ్మీర్లో ఉన్నప్పుడు నేను కమాండర్, యాజ్ ఎ కంపెనీ కమాండరు, నా కింద జవాన్స్ అందరూ మేల్. సో నేను ఒకటే ఏం అంటే అబ్జర్వ్ చేశానంటే, వాళ్ళు రిగార్డ్స్ చేస్తారు, రెస్పెక్ట్ ఇస్తారు. ఎందుకంటే మా కమాండ్లో కేరింగ్ కూడా ఉంటుంది. ఒక లేడీ కమాండ్ చేస్తే కమాండ్తో పాటు కొంచెం కేరింగ్ ఉంటుంది, రెస్పెక్ట్. మేము కొంచెం కేర్ తీసుకుంటాం అనమాట జవాన్స్ వాళ్ళ దీని గురించి. సో దానివల్ల వాళ్ళకి ఎప్పుడు అలాంటి థాట్స్ రాలేదు. నేనైతే నా ఎంటైర్ సర్వీస్లో నాకు ఎప్పుడు అలా అనిపించలేదు. సో వీళ్ళు నేను కమాండ్ చేయడం వల్ల వీళ్ళు ఈగో హర్ట్ అవుతున్నారు, అలా ఏం నాకు అలా అసలు అనిపించలేదు. సో గ్రేట్ ఆన్సర్. సో మన సిఆర్పిఎఫ్లో చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు జాయిన్ అవ్వడానికి, ఎందుకంటే దేశానికి సేవ చేయాలి అనే ఒక భావంతో. అలాంటప్పుడు మన జవాన్స్కి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫుడ్ అవనివ్వండి, స్టే అవనివ్వండి, మెడికల్ ట్రీట్మెంట్స్ అవనివ్వండి, ప్లస్ విమెన్ సోల్జర్స్కి ఏవైనా యాడెడ్ బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయంట? ఓకే, డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు మా డిపార్ట్మెంట్లో మేల్ జవాన్స్కి అన్ని బెనిఫిట్స్, మెడికల్ కానీ వాళ్ళ శాలరీ బాగానే ఉంటుంది, మెడికల్ ఫెసిలిటీస్ ఉంటాయి. వాళ్ళకి కాకుండా వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఉంటుంది, డిపెండెంట్స్కి. సో అలానే మా లేడీస్కి ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెటర్నిటీ లీవ్ ఉంటుంది.
ఇప్పుడు నేను ఫస్ట్ బేబీ ఇదైతే ఆ టైంలో 6 months మెటర్నిటీ లీవ్ ఇస్తారు, చైల్డ్ కేర్ లీవ్ ఉంటుంది. సో పిల్లల్ని చూసుకోవడానికి ఆ టైంలో శాలరీ కూడా ఫుల్ శాలరీతో ఉంటుంది. సో అది కాకుండా హెల్త్ విషయంలో కూడా చాలా కేర్ తీసుకుంటారు. చాలా బెనిఫిట్స్ అంటే మంచి శాలరీ, మంచి అంటే మరీ అంత డిస్టర్బ్డ్ ఏరియా కాకుండా కొంచెం చూసి పోస్టింగ్ ఇస్తారు. అది కాకుండా మిగతా అంటే మేల్కి కంపేర్ చేస్తే అక్కడ కొన్ని టైంలో లేడీస్ అంటే కొంచెం వాళ్ళు ఓకే లేడీస్ కదా అని చెప్పేసి కొంచెం కన్సర్న్ ఉంటుంది. సో మంచి బెనిఫిట్స్ ఉన్నాయి దీంట్లో. ఓకే. సో మ్యామ్ మీకు పెళ్ళయిందా మ్యామ్? ఎస్, పెళ్ళయింది. నాకు 2 kids, పాప పాప బాబు. ఇద్దరునా? ఓకే. ఓకే. సో లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్, ఓకే. లవ్ కమ్ అరేంజ్ అనుకోండి అలా. గ్రేట్ గ్రేట్. సో మ్యామ్ వాళ్ళు బెంగళూరులో ఉంటున్నారా? లేదు, అంటే బెంగళూరులోనే హస్బెండ్ జాబ్ వచ్చేసి బెంగళూరులో, కానీ ఇప్పుడు డ్యూ టు కోవిడ్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ తను కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. ఎస్, పిల్లలు మదర్ ఇన్ లా హస్బెండ్ అంతా ఇక్కడే ఉంటున్నాం ప్రస్తుతానికి. సో మీరు ఒక సోల్జర్, డెఫినెట్ గా ఇంటి నుండి దూరంగానే ఉంటూ ఉంటారు. మీరు హైదరాబాద్ లో, వాళ్ళు బెంగళూరులో, ఇలా ఎన్నో ఇయర్స్ కానివ్వండి, మంత్స్ కానివ్వండి, ఇంటికి దూరంగానే ఉంటారు. సో మీకు ఎప్పుడైనా బిసైడ్ ఒక సోల్జర్ మీరు ఒక మదర్ కూడా, మీకు ఎప్పుడైనా అనిపించిందా నా పిల్లలు ఎలా గ్రో అవుతున్నారు, వాళ్ళ పేరెంటింగ్ అంత సరిగ్గా జరగటం లేదేమో అని ఏమైనా డౌట్ అనిపించిందా? అంటే ఇప్పుడు ప్రస్తుతానికి హైదరాబాద్ లో అంతా తోడుగా ఉంటున్నాం కాబట్టి సో ఇప్పుడేం అనిపించదు. కాదు, ఇంతకు ముందు నేనే కాదు, మా డిపార్ట్మెంట్ లో చాలా మంది అమ్మాయిలు, ఈవెన్ న్యూ బోర్న్ బేబీ అంటే మీన్స్ బేబీ అయిన తర్వాత, మెటర్నిటీ లీవ్ కంప్లీట్ అయిన తర్వాత బేబీని వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ దగ్గర, ఇన్లాస్ దగ్గర వదిలేసి డ్యూటీకి వచ్చేస్తారు, ఈవెన్ ఫీడింగ్ టైంలో కూడా. సో నాకు అలానే జరిగింది. అలా టైంలో బీయింగ్ ఏ మదర్గా బాగా అంటే ఫీల్ అయ్యేది, ఎలా ఏంటి. కానీ ఇటు ప్రొఫెషనల్ లైఫ్, సో పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ రెండు బ్యాలెన్స్ చేయాలి. సో డిపార్ట్మెంట్లో ఎలా అంటే మేము పర్సనల్ లైఫ్ని కొన్నిసార్లు సాక్రిఫైస్ చేయాలి, ప్రొఫెషనల్ లైఫ్ సాక్రిఫైస్ చేయడానికి రాదు, కాంప్రమైజ్ అవ్వడానికి రాదు ప్రొఫెషనల్ లైఫ్లో. సో ఎందుకంటే ఇది మా ప్యాషన్ కాబట్టి, మేము ఇక్కడ వచ్చాం కాబట్టి, మా రెస్పాన్సిబిలిటీస్ కాబట్టి పర్సనల్ లైఫ్లో చాలా వదులుకోవాల్సి వస్తుంది. సో నాకు ఎన్నోసార్లు అనిపిస్తుంది, ఇప్పుడు ఇక్కడ కూడా నేను అంటే ఆఫీస్లో బాగా బిజీగా ఉండి ఇంటికి వెళ్ళినప్పుడు బాగా టైర్డ్ అయి ఉంటాము. పిల్లలకి ఏమనిపిస్తుంది, ఓకే మమ్మీ వచ్చింది, మమ్మీతో టైం స్పెండ్ చేయాలి, ఆడుకోవాలి. వాళ్ళు దగ్గరకు వచ్చినప్పుడు ఏదో టెన్షన్లో ఇరిటేట్ అవ్వడము, వాళ్ళకి సరిగ్గా తర్వాత ఫీల్ అవుతుంటా, ఏంటి పిల్లలకి టైం ఇవ్వలేకపోతున్నామే, వాళ్ళతో టైం స్పెండ్ చేయలేకపోతున్నామే, వాళ్ళకి ఎన్నో డిజైర్స్ ఉంటాయి, మమ్మీతో ఇలా చేయాలి, అలా చేయాలి, ఆడుకోవాలి, బయటికి వెళ్ళాలి అని. సో ఇలాంటప్పుడు బాధ అనిపిస్తుంది. సో పిల్లలు కూడా మిమ్మల్ని మిస్ అవుతుంటారు. బయటికి ఎక్కడైనా డ్యూటీకి వెళ్తే వాళ్ళు బాగా మిస్ అవుతుంటారు. ఏంటంటే మేము బయటికి వెళ్ళినప్పుడు మా పిల్లల్ని ఓకే డిపార్ట్మెంట్లో ఎవరో ఒకరు అంటే కేర్ తీసుకుంటారు, చూసుకుంటారు, క్యాంపస్లో ఉంటున్నారు కదా, క్యాంపస్ ఇన్ ద సెన్స్ మంచి అట్మాస్ఫియర్ ఉంటుంది, సేఫ్ ఎన్వైరన్మెంట్. సో పిల్లలు క్షేమంగా ఉంటున్నారు అని ఒక నమ్మకం అంతే. చిన్నవి అంటే పిల్లలు చిన్నప్పుడు వాళ్ళు చేసే అల్లరి, వాళ్ళు చేసేది చాలా మిస్ అయ్యాము, దాంట్లో డౌటే లేదు. సో చిన్నప్పుడు వాళ్ళ చైల్డ్హుడ్ అంతా మెమరీస్ అన్ని లేవు అని చెప్తున్నారు మీరు. సో మ్యామ్ ముఖ్యంగా ఇండియన్ ఫ్యామిలీస్లో ఒక అమ్మాయి అనగానే కాపాడటం, లేదంటే ఒక విమెన్ని ఇంటికి పరిమితం చేస్తుంటారు చాలా ఫ్యామిలీస్లో మనం చూసే ఉంటాం. ఖచ్చితంగా మనకు తెలిసిన రిలేటివ్స్లోనే అలా ఉంటారు, అంత కామన్ ఇది. మరి అయితే మీకు పెళ్ళి కూడా అయింది, మీ పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉంటుంది, అట్ ద సేమ్ టైం మీ ఇన్లాస్ సపోర్ట్ మీకు ఎలా ఉంటుంది? ఓకే, సో స్టార్టింగ్లో అంటే నేను ఈ డిపార్ట్మెంట్కి రావాలంటే మా పేరెంట్స్ చాలా సపోర్ట్ చేశారనమాట. అదే చెప్పాను కదా ఇంతకు ముందు, మా బ్రదర్ కానీ మా అమ్మ నాన్న కానీ చాలా సపోర్ట్ చేశారు. నేను ఇంత షూటింగ్లో నేను ఇంత అచీవ్ చేశానంటే స్పోర్ట్స్లో, దానికి కూడా రీజన్, దానికి కూడా ఇది మా పేరెంట్స్. దాని తర్వాత పెళ్ళైన తర్వాత మా హస్బెండ్, అంటే ఆయన చాలా కోఆపరేటివ్ అనమాట. నేను లేనప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ డ్యూటీలో ఉంటే పిల్లల్ని చూసుకోవడం కానీ ఇంట్లో అంటే నాకు ఆ టెన్షన్ ఫ్రీగా నేను డ్యూటీ చేస్తున్నాను, పర్లేదు నా వెనకాల మా అత్తగారు ఉన్నారు, మా ఆయన ఉన్నారు, పిల్లల్ని చూసుకుంటున్నారు అని ఆ ఫ్రీ మైండ్తో నేను డ్యూటీ చేస్తున్నాను. సో
అలా నేను డిపార్ట్మెంట్లో కానీ స్పోర్ట్స్లో కానీ నేను ఇంత అచీవ్ చేయగలిగాను అంటే దానికి రీజన్ మా పేరెంట్స్ అండ్ మా ఇన్లాస్. మా అత్తగారు యాక్చువల్లీ రిటైర్డ్ టీచర్ అనమాట, ఎడ్యుకేటెడ్. సో మా ఇంట్లో అలా ఏం లేదు, అంటే లేడీ అంటే ఇలానే ఉండాలి, కోడలు అంటే ఇలా ఉండాలి, అలా రెస్ట్రిక్షన్స్ ఏమీ లేదు. చాలా ఫ్రీగా, ఫ్రెండ్లీగా, ఓపెన్గా. సో మీరు ఎడ్యుకేటెడ్ అని చెప్పారు కాబట్టి వాళ్ళకి తెలుసు చదువు విలువ అండ్ ఆల్సో సో ఎంప్లాయ్మెంట్. ఇంకోటి మా ఆయన ఏంటంటే ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్, హైలీ క్వాలిఫైడ్. సో ఆయన కూడా బాగా సపోర్ట్ చేశారు అనమాట. ఈవెన్ డిపార్ట్మెంట్లో ఏదైనా నేను ఆఫీస్ నుంచి ఏదైనా టెన్షన్లో, ఏదైనా మిస్ వర్క్ లోడ్లో ఇంకేదైనా వెళ్తే ఆయన చాలా ఇచ్చేసాను అనమాట. ఇదంతా కామన్, పట్టించుకోకు, అది ఇది. సో కేర్ తీసుకుంటారు అనమాట. సో అలానే పిల్లల్ని కూడా బాగా కేర్ తీసుకుంటారు. సో నాకు అటు పేరెంట్స్, ఇటు ఇన్లాస్, మా మదర్ ఇన్లా, మా హస్బెండ్ బాగా సపోర్ట్ చేశారనమాట. సో నాకు అలా ఎప్పుడు అనిపించలేదు. సో అలా జాబ్ చేస్తూ వెళ్ళగలిగాను. అందుకే డిపార్ట్మెంట్లో కూడా నేను మంచి ఒక పేరు తెచ్చుకున్నాను. అందుకే నేను చెప్పడం మర్చిపోయాను, 2019లో నాకు ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ దొరికింది. ఎందుకంటే అంత ఫ్రీ మైండ్లో నేను అంత ఇదిగా ఏ టెన్షన్స్ లేకుండా నా పని నేను చేసుకుంటూ పోతున్నాను. సో ఫస్ట్ మనం ఇలా చెప్పుకోవచ్చు అంటారా, ఒక సోల్జర్కి కాదు ఏ విమెన్ అయినా పని చేయాలి అంటే ఇన్లా సపోర్ట్తో పాటు హస్బెండ్ సపోర్ట్ కూడా కంపల్సరీ ఉండాలి, లేకంటే కష్టం. ఉండాలి. అండ్ మీరు 2019లో ఒక అవార్డ్ గెలుచుకున్నారన్నారు, ఇన్ని మెడల్స్ చెప్పారు. సో మీ అవార్డ్స్ గురించి నేను అడగలేదు. అది నాకు 2019లో ఇది చాలా ప్రెస్టీజియస్ అంటే మెడల్ అన్నమాట. సో నాకు నా పేరు వెళ్ళింది, అంటే ఇండియన్ పోలీస్ మెడల్ అంటారు కదా అలా. సో ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ 2019లో నాకు దొరికింది. అది కాకుండా డిపార్ట్మెంటల్లీ కూడా నాకు చాలా అవార్డ్స్ వచ్చాయన్నమాట. అంటే నా వర్క్ని చూసి నా సీనియర్ ఆఫీసర్స్, మా డీజీ సార్ కానీ, ఐజీ సార్ కానీ, దాంట్లో కూడా చాలా అవార్డ్స్ దొరికాయి. మ్యామ్, ఇండియన్ సిటిజన్స్ గుండెల మీద చేపట్టుకొని నైట్ బాగా పడుకుంటున్నారు అంటే దానికి కారణం మీలాంటి సోల్జర్సే. కానీ వార్లో వెళ్ళినప్పుడు ఎప్పుడైనా బాంబ్ బ్లాస్ట్ ఆర్ ఫైరింగ్ జరిగినప్పుడు మీ క్లోజ్ ఫ్రెండ్స్ ఆర్ కలీగ్స్ మీ కళ్ళ ముందే ఎప్పుడైనా ఎవరైనా కన్ను మూయటం జరిగిందా? ఒకవేళ అలా జరిగితే మీ రియాక్షన్ ఎలా ఉండే అప్పుడు? కళ్ళు ముందే అంటే నేను శ్రీనగర్లో ఉన్నప్పుడు, నేను 2011 నుంచి 14 దాకా శ్రీనగర్లో ఉన్నాను. అక్కడ చాలా ఇన్సిడెంట్ జరిగాయి. మా డిపార్ట్మెంట్లో ఉన్న జవాన్స్, ఏ జవాన్స్ అయినా లేదు, అదర్ దెన్ మా డిపార్ట్మెంట్ అయినా కూడా, ఈవెన్ ఆర్మీ కానీ ఇంకేదో ఫోర్సే కానీ, ఒక జవాను ఇలా వార్లో కానీ, ఇలా మిలిటెంట్స్ వల్ల, నక్సలీస్ వల్ల ఇలా ఏదైనా జరిగిందంటే అది మా జవానే. అంటే ఆ కన్సర్న్ మాకు ఉంటుంది, ఆ ఫీలింగ్ ఉంటుంది. ఛత్తీస్గఢ్లో కానీ ఇప్పుడు ఇలాంటివి జరిగినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే దే ఆర్ అవర్ ఫ్యామిలీ. సో చాలా అంటే మా ఒక ఫ్యామిలీ, ఒక మెంబరు ఇలా జరిగినట్టు ఫీల్ అవుతుంటాము. కాశ్మీర్లో శ్రీనగర్లో ఉన్నప్పుడు స్టేడియంలో జరిగిన ఇన్సిడెంట్, నేను అక్కడే ఉన్నాను ఆ టైంలో. ఆర్మీ వెహికల్ మీద అటాక్ జరిగింది, ఆ టైంలో నేను అక్కడే ఉన్నాను. అవి చూశాను. అంటే తర్వాత వెళ్ళి ఇన్సిడెంట్ చూసిన తర్వాత బాగా బాధ అనిపించేది, అలానే కోపం వచ్చేది. సో ఏంటి ఇలా జరిగింది అని చెప్పేసి, ఇంతమంది అంటే కోల్పోయి. దాని తర్వాత మీరు విన్నారు కదా 40లో జరిగిన అటాక్, అవన్నీ చూస్తే చాలా ఇప్పటికీ బాధ అనిపిస్తుంది. ఛత్తీస్గఢ్లో జరిగిన ఇన్సిడెంట్ అయినా బాగా బాధ అనిపిస్తుంది. సో ఇప్పుడు మీరు పుల్వామా అటాక్ గురించి చెప్పారు కాబట్టి నేను ఈ విషయం చెప్పాలనుకున్నాను మ్యామ్. ఈవెన్ మా ఫాదర్ కూడా ఇప్పుడు హైదరాబాద్లో చేసినా కానీ ప్రీవియస్గా కాశ్మీర్లోనే చేసేవారు. ఆ పుల్వామా అటాక్ జరిగినప్పుడు 50 కిలోమీటర్స్ రేడియస్లోనే ఉన్నారు. సో కట్ చేస్తే మా మదర్కి, నాకు కానీ కాల్స్ చేస్తుంటే అవ్వటం లేదు, ఎందుకంటే సిగ్నల్ అంతా జామ్ చేశారు, కలవటం లేదు. ఆఫ్టర్ 24 hours అప్పటికే మేము బిక్కుమని ఉంటున్నాము. డెడ్ బాడీస్ లిస్ట్ మేము సర్చ్ చేసుకున్నాం, సిఆర్పిఎఫ్ జవాన్స్ ఇంతమంది చనిపోయారు అంటే. బట్ టచ్ వుడ్ అలాంటిది ఏం జరగలేదు ఫార్చునేట్లీ. సో మీరు కూడా కొండల్లో వెళ్ళినప్పుడు, అడవులకి వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి సిగ్నల్స్ జామ్ చేస్తూ ఉంటారు, ఒక్క చోట నెట్వర్కే ఉండదు. అలాంటప్పుడు మీ ఇంట్లో వాళ్ళు ఎలా కంగారు పడతారు, బాగా ఎలా మేనేజ్ చేస్తారు? అది చాలా బాగా. నాకు కాశ్మీర్ అంటే నేను స్పోర్ట్స్ నుంచి కాశ్మీర్ బెటాలియన్కి ట్రాన్స్ఫర్ అయ్యాను. సో కాశ్మీర్ శ్రీనగర్ వెళ్తున్నా అనగానే ఫస్ట్ మా అమ్మ, ఎందుకు వద్దు కాశ్మీర్ అంటే, ఆ టైంలో బాగా ఇది ఇన్సిడెంట్ రోజు ఏదో ఒకటి జరిగేది, వద్దని, వెళ్ళొద్దని, అక్కడ ప్రాబ్లమ్స్ ఉంటాయని,
వాళ్ళందరికీ నచ్చ చెప్పాను, అలా ఏం జరగదు, అందరూ ఉంటున్నారు కదా, మా జవాన్స్ ఉంటారు, మా ఆఫీసర్స్ ఉంటారు, నాకు భయం ఏం లేదని చాలా వాళ్ళని కన్విన్స్ చేశాను అనమాట వెళ్ళడానికి. అలానే నార్త్ ఈస్ట్లో ఉన్నప్పుడు కూడా. సో ఎందుకంటే ఆ భయం ఉంటుంది, ఏం జరుగుతుందో. మాకేంటంటే మాకు అలవాటు, మేము వచ్చేది జాబ్ దేనికోసము, ఏదైనా జరగవచ్చు, ఏం జరిగినా పర్లేదు అనే. కానీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎలా ఉంటుందంటే ఏదైనా జరిగితే ఎలా ఉండదు, చిన్నపిల్లలు ఉంటారు, హస్బెండ్ కానీ ఇన్లాస్ కానీ పేరెంట్స్ కానీ ఒక భయం ఉంటుంది. సో అది కామన్ అది. సో మ్యామ్, మీరు బెంగళూరు బార్న్ అండ్ బాటప్, కానీ తెలుగు ఇంత చక్కగా మాట్లాడుతున్నారంటే ఇక్కడ ఎవరికి తెలీదు, ఇంక్లూడింగ్ మా డిఓపీస్ కూడా. ఇంత చక్కగా తెలుగు ఎలా మాట్లాడుతున్నారు, ప్లస్ ఎన్ని లాంగ్వేజెస్ తెలుసు మీకు? యాక్చువల్లీ మేము నాయుడుస్ కాబట్టి మదర్ టంగ్ తెలుగు. ఓకే. సో నాకు తమిళ్ వచ్చు, కన్నడ, హిందీ, ఇంగ్లీష్, మలయాళం కొంచెం కొంచెం వచ్చు. ఎందుకంటే నాకు ఫ్రెండ్స్ మా డిపార్ట్మెంట్లో తెలుసు కదా, అన్ని స్టేట్ మెంబర్స్ ఉంటారు కాబట్టి కలిసిమెలిసి ఉంటాం కాబట్టి ఇలా. నాకు ఇంకోటి ఏంటంటే లాంగ్వేజ్ నేర్చుకునే అలవాటు బాగా. ఏ స్టేట్లో ఉంటే ఆ స్టేట్ నేర్చుకోవడానికి నాకు ఇంట్రెస్ట్, చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో అలా కొన్ని అన్ని భాషలు కొన్ని నాకు తెలుసు, కొన్ని వర్డ్స్ తెలుసు. కానీ ఫ్లూయెంట్గా వచ్చేసి కన్నడ, తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ నేను మాట్లాడగలను. ఓకే. సో ఏ లాంగ్వేజ్ విడిచిపెట్టలేదు నాకు తెలిసినంత వరకు. సో ఫైనల్లీ మ్యామ్, ఇంటర్వ్యూ చాలా చక్కగా చెప్పారు. బట్ ఈ వీడియో చూస్తున్న గర్ల్స్ అండ్ విమెన్స్కి ఎవరైతే సిఆర్పిఎఫ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో, అట్ ద సేమ్ టైం పేరెంట్స్ ఆపేస్తూ ఉంటారు, అమ్మాయివి ఎందుకు, నువ్వు పెళ్లి చేసుకోవచ్చు కదా, ఇలాంటివన్నీ నీకు అవసరమా, అలా సోల్జర్గా ఉంటే నువ్వు ఉండలేవు, అసలే అమ్మాయివి, నిన్ను పెళ్లి చేసుకోవాలా వద్దా, అలాంటివి ఎన్నో డైలాగ్స్ అంటూ ఉంటారు. సో మీ మెసేజ్ గర్ల్స్ అండ్ విమెన్స్కి ఏంటి, అలా వెళ్ళకుండా ఆపే పేరెంట్స్కి ఏంటి? లేదు, అదే పేరెంట్స్ కదా నేను ఏం చెప్పగలుగుతున్నానంటే, చూడండి, అమ్మాయి అని చెప్పేసి మీరు తను చదువునివ్వకుండా ఎలాగో పెళ్లి చేసి వెళ్ళిపోవాలి కదా పెళ్ళైన తర్వాత, అలా థింక్ చేయకండి. అమ్మాయిని మంచిగా చదివించండి. ఎందుకంటే తను పెళ్ళైన తర్వాత కూడా తన లైఫ్లో ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే, ఏదైనా ఇన్సిడెంట్ ఏదైనా జరిగితే, అట్లీస్ట్ తను ఎడ్యుకేటెడ్గా ఉంటే తను బోల్డ్గా తనకు వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేయగలదు. సో దయచేసి పేరెంట్స్ కనుక ఒకటే చెప్తున్నా, అమ్మాయిని మంచిగా చదివించండి. అమ్మాయి అని చెప్పేసి ఇంట్లోనే కూర్చోబెట్టి ఇచ్చేయకండి. ఎందుకంటే ఈరోజు నేను కూడా ఒక అమ్మాయిని, మా పేరెంట్స్ నన్ను ఇక్కడ పంపించారు కాబట్టి ఇప్పుడు చూడండి నేను చాలా బోల్డ్గా ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా ఫేస్ చేసే కెపాసిటీ నాకు ఉంది. సో కైండ్లీ పేరెంట్స్ అందరికీ ఒకటే రిక్వెస్ట్, అమ్మాయిల్ని మంచిగా చదివించండి. మా డిపార్ట్మెంట్ చాలా మంచిది. ఇప్పుడు నన్నే చూడండి, నేను చాలా ఈ డిపార్ట్మెంట్లో నేను జస్ట్ ఒక అమ్మాయిని అనుకోండి, ఇక్కడంతా ఉన్న వాళ్ళందరూ మా బ్రదర్స్, మా పేరెంట్స్ లాగానే అందరూ నన్ను ట్రీట్ చేస్తారు, మంచిగా చూసుకుంటున్నారు. డిపార్ట్మెంట్ చాలా మంచిది, చాలా కేర్ తీసుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ రత్న మ్యామ్, అసలు మీ వాల్యుబుల్ టైం నుండి మాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్లస్ ఇప్పుడు అసలు మీ మీటింగ్ కూడా ఉంది, దాన్ని కూడా సారీ మీరు వెళ్ళలేకపోయారు. అండ్ ఆల్సో ఈ వీడియో మీరు చెప్పిన విషయాలన్నీ తప్పకుండా విమెన్కి ఒక ఎంపవరింగ్లా తోడవుతుంది అని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ ఆపర్చునిటీస్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. ఓకే, చూసారు కదా ఇవాల్టి వండర్ విమెన్ ఎపిసోడ్ని. అయితే ఈ వీడియో చూస్తున్న ప్రతి బ్యూటిఫుల్ అండ్ ప్రీషియస్ విమెన్కి ఈ వీడియో ఒక ఎంపవరింగ్గా నిలిచింది అని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మరింత ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ యూ టేక్ కేర్ అండ్ స్టే హెల్దీ. సైనింగ్ ఆఫ్. బై.